ఎవరు ప్రకటించారు? చూస్తావా? చూడు, హెబ్రీ పత్రిక 11 హెబ్రీ పత్రిక 11 6వ వచనం చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. తర్వాత, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అద్దుగో, చూసారా? మరో చోట ఉంటుంది, నీతిని ప్రకటించిన నోవాహు ప్రకటించాడు, వాళ్ళకి హెచ్చరించాడు వాళ్ళని. ఇదిగో జలప్రళయం రాబోతుంది, దేవుడు ఉగ్రత రాబోతుంది, దేవుడు ఇలా దిగబోతున్నాడు, దేవుని ప్రచండమైన రౌద్రం మనం అనుభవించబోతున్నాం, తప్పించుకుందాం రండి, మారు మనసు పొందండి, దేవుణ్ణి వేడుకోండి. గోజాడాడు, మొత్తుకున్నాడు. అంతేకాదు తను ఓడను కూడా కట్టుకొని మరీ వాళ్ళకు చూపించాడు. దరిద్రులారా, చావు మూడిందిరా, అయిపోతారా, నా మాట వినండి, ఇదిగో నేను జాగ్రత్త పడుతున్నాను, మీరు కూడా మారు మనసు పొందండి అని పిలిస్తే ఒక్కడు మారాడా? దేవుడు తప్పేం లేదు. దేవుడు తన వాక్కునైతే తన భక్తుల ద్వారా అందేటట్టు చేశాడు. ఇది కూడా ప్రార్థనకు జవాబే. అయినా వాళ్ళు మారలా. ఇక్కడ మారటం మారకపోవటం అనేది మన వ్యక్తిగతం. నీ వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డగించడం, నిన్ను బలవంత పెట్టడం, అది దేవుని స్పెషల్. ఈ లోకంలో ఉన్న దరిద్రులకు తెలియట్లా సంగతి. బలవంత మత మార్పిడి, బొంద మార్పిడి అని మాట్లాడుతున్నారు. ఎవడురా చెప్పింది దరిద్రుడా? బలవంత మత మార్పిడి అసలు నా దేవుడికే లేదురా తత్వం. బలవంతంగా ఒకరిని ఈడ్చుకొచ్చే తత్వం నా దేవుడి జాబితాలోనే లేదక్క ఆ మాట. అలాంటి ఛాన్స్ దేవుడు కలిగి ఉంటే ఇన్ని రోజుల లాగొక్క తన్నుదాన్ని ఎప్పుడో మీ మొత్తాన్ని ఒక దారి చేసేవాడు. ఒక్కటే ఒక తన్నుదాన్ని మొత్తాన్ని ఎప్పుడు మెడలు వంచి సాగిలపడ చేసేవాడు. అలా చెయ్యండి నాన్న. ఎవడన్నా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా దేవుడు వాడిని యాక్సెప్ట్ చేయండి నాన్న. దేవునికి హృదయము కావాలి. తనంతట తాను మానవుడు తన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నాడు, హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హల్లెలూయా. నిలబడి తలుపు తట్టకపోతే తన్నొచ్చుగా తన్ను అని నేను అడుగుతా. డోర్ని తన్నొచ్చుగా ఒక తన్ను అని అంటా నేను. ఆయన గడ్డ డోరు అని హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడట. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేను, నాతో కూడా వాడు భోజనము చేయుదామన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మర్యాదస్తుడైన దేవుడు, క్రమమైన దేవుడు, స్వేచ్ఛనిచ్చిన దేవుడు. హృదయమును నీ హృదయపూర్వకముగా నీవే ఇవ్వాలి, బలవంతము లేదు. అలాంటి నాణ్యమైన దేవుడు ఏడ దొరుకుతాడండి? లెక్కలు కరెక్ట్గా ఉంటాయి, అది ఆయన గొప్పతనం. తిక్కలుగా ఉండదు, లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. స్తోత్రం. తట్టాడే తప్ప తన్నలా. అందుకే ప్రార్థన చెయ్యి అన్నాడు తప్ప జుట్టు బట్టి ఇడుకు రాలేడు. దెయ్యం మొహం దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? ప్రార్థన చేయి, ప్రార్థన రావే అని తీసి రాలేడు. పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? రమ్మంటే ఏకాంత ప్రార్థన రమ్మంటే రా, లాగా ఒకటి బీకి ఈడ్చుకు రాలేడు. పెద్ద చాయ్కి నువ్వేం బరువా అని ఉత్తి లేచిపోతావు గాల్లో. ఎవరినన్నా అట్లా చేశాడు? పొరపాటును కూడా ప్రేమగా పిలుస్తున్నాడు.
ప్రేమగా పిలుస్తున్నాడు, మెల్లగా మాట్లాడుతున్నాడు. పావురమా నా నిష్కళంకురాలా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్మని బ్రతిమాలుచున్నాడు బంగారు తండ్రి. బలవంతం లేదు. ప్రార్థన అయినా, వాక్యమైనా, పరిశుద్ధ జీవితమైనా, రక్షణ అయినా ఎక్కడా బలవంతం లేదు. హార్ట్ఫుల్గా నీ అంతటా నువ్వే రావాలి. ఎక్కడ బలవంత పెట్టాడో చెప్పు నాకు. ఏ పాయింట్లో బలవంత పెట్టాడో చెప్పు నాకు. ఎక్కడా లేదు. అలాగే మనుషుల్ని మార్చే విషయంలో కూడా ఇదే పంథ. మరి ఏం చేస్తాడు దేవుడు అంటే, మన ప్రార్థనలు విని వ్యక్తులు మారటానికి అనువైన పరిస్థితులు, ఉపదేశము వాళ్ళకి అందేటట్టు చేస్తుంటాడు. నువ్వు అనుకుంటావు, నా భర్తకి నేను ఎన్ని చెప్పినా మారట్లేదు, అసలు నా మాటే వినట్లేదని. నీ మాట వినని నీ భర్తకు బయట ఇంకొకటి ద్వారా దేవుని వాక్యం చెప్పిస్తాడు. నీకు తెలియదు ఆ సంగతి, ఈ దరిద్రుడు విన్నాడని. నువ్వు అనుకుంటున్నావు, నేను నోరు తెరిస్తే నోరు మోయ్ అంటున్నాడు ఈ దరిద్రుడు అనుకుంటావు. నువ్వు ఆ దరిద్రుడికి 20 సార్లు చెప్పించుంటాడు బయట వాళ్ళ చేత. నీకు తెలియదు ఆ సంగతి, వినుంటాడు వీడు వాక్యం. ఎందుకంటే నీ ప్రార్థన ఫలం అది. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాని బయట దర్శిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెతికే పరిస్థితులు వాని కలిగిస్తూ ఉన్నాడు. దేవుడు చేసే ఫైట్ దేవుడు చేస్తూ ఉంటాడు. అయితే బలవంత పెట్టడు, ఆలోచింపజేస్తాడు. అవకాశం దొరికి మెత్తని హృదయం అయితే ప్రేరణ కలగజేస్తూ ఉంటాడు. నా తండ్రి మన ప్రార్థన విని అంత మాత్రం చేస్తాడు ఆయన. బలవంత పెట్టి మార్చేది మాత్రం ఉండదు. దానికోసం దేవుడు వాడుకునేది, వ్యక్తులను ఆలోచింపజేయడానికి వాడుకునేది కొన్ని కఠిన పరిస్థితులను. ఈరోజు ఇంతమందిగా మనం ఎడ వచ్చి కూర్చున్నామంటే మనమే పెద్ద మనుషులం కాదు. అందరం నడమంత్రం మిడిమేళం అన్ని తలకాయ నిండా ఎక్కించుకున్న వాళ్ళం. మనం ఎవడు మంచి వాళ్ళు లేము. కూర్చున్న మీరు మంచి పిల్లలు కాదు. మీ కాడికి మిడివేళ పోండి నేను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు వచ్చి అందరం కూర్చొని 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి, 2 చేతులు హల్లెలూయా చెప్పండి అనగానే చెప్పారంటే మామూలు సంగత? అందరినీ తల ఒక విధంగా దర్శించాడు మహారాజు. దర్శించాడు. ఎవరిని బలవంత పెట్టలా, జుట్టుపట్టి ఈడ్చుకురాలా. ఎవరు చేశారో మన కోసం ప్రార్థన, ఏ పరిశుద్ధులు కన్నీరు గార్చారో, ఏ పరిశుద్ధులు మొరపెట్టారు, మొత్తానికి వాళ్ళ ప్రార్థనా ఫలం మనల్ని దర్శించాడు. కొన్ని కఠిన పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించాడు. వాటి చేదైన అనుభవాల ద్వారా మనం దేవుని వైపు తిరిగాం. కఠినమైన పరిస్థితుల్లోనే మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం. ప్రతికూలతలు, శ్రమల కొలిమి వలననే మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇక ఆయన చూసుకుంటాడు. నువ్వు ఏ టైపులో కొడితే లైన్లోకి వస్తావు, ఎలా నువ్వు టర్న్ అవుతావు అనేది ఇక బ్యాలెన్స్ చూసి ఇక ఆయన సిచ్యువేషన్స్ కల్పించడం తప్ప బలవంత పెట్టడు. కొంతమంది బాధల దెబ్బకి ఏమంటారు తెలుసా? ఏం బాధలు రా బాబు, దేవుడు కనపడ్డాడు రా అంటారు. అవునా? అంటే బాధల స్థాయి తీవ్రమైతే దేవుడు కనపడతాడు అనమాట. మనిషి కంటే ఇక దేవుడిని ఎత్తుక్కుంటాడు. దేవుడు కనపడ్డాడు రా నాకు అంటారు. అంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది నాకు చట్లని. అంటే మనిషి మీద దేవుడు ఏ రేంజ్లో పనిచేస్తే ఈవిడు దేవుడిని వెతుకుతాడో ఒకసారి ఆలోచించండి మానవుడు. అది ఇలాంటి పరిస్థితులను నువ్వు ఎవరి కోసం మొరపెడుతున్నావు వాళ్ళ జీవితాలు అనుమతిస్తాడు దేవుడు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. రెండవది, కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు మెత్తని హృదయం గలవారై టర్న్ అయ్యే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. మొత్తం మీద వర్క్ అయింది. వాళ్ళని బెండ్ చేసి నీకు ఇవ్వడానికి టైం తీసుకుంటుంది. మనదంతా తపన ఇవ్వరు, ఇట్టనగానే అయిపోవాలంతానే. ఏమండి, ఇప్పుడు గొడ్రాలు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సంతానం ఇవ్వంటే ఒక అద్భుతం చేసి బిడ్డని ఇస్తాడు. నువ్వు వెళ్ళి చెక్ చేయించుకుంటే నువ్వు గర్భవతివమ్మ అని వైద్యుడు చెప్తాడు. ప్రభువా నీకు స్తోత్రం, నాకు గర్భమునిచ్చినందుకు రేపే కాన్పవ్వాలి. ప్రభువా నేను 9 నెలలు మొయ్యలేనంత ఓపిక నాకు లేదు, అన్ని పత్యాలు నేను ఉండలేను ప్రభు, అర్థం చేసుకో, రేపే అయిపోవాలి యేసు నామూలు అంటే ఆయన చూస్తాడు. ఇక ఇది మరీ తపనలాగుంది. గొడ్రాలుగా నువ్వు ఉన్నావు, గర్భఫలం ఇచ్చాను, దానికి ఒక క్రమం ఏర్పరిచాను,
నేను ఇచ్చినటువంటి ఆ పరమాణువు కంటే చిన్నదైనటువంటి ఆ చిన్న కణం ఒక వ్యక్తిగా రూపుదిద్దడానికి, ఒక శరీరంగా ఆకృతి ఏర్పరచుకోవడానికి 9 మాసాల కాలం పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పెట్టిన క్రమం అది. ఆ క్రమములోనే రావాలి బయటికి. లేదు ప్రభువా నాకు 1 డేలోనే కాన్పు అయిపోవాలి ప్రభు అంటే అయిపోయింది. ఇంకా మళ్ళీ చెక్ చేయించుకుంటే పోయింది తల్లి అంట. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ భాషలో కాన్పు అయినట్టు. ఎంతమందికి అర్థమైంది? ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి. నీవు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో, మొర్ర పెట్టడం మొదలు పెడతావో, హృదయములెరిగిన దేవుడు సంబంధిత వ్యక్తుల్ని దర్శించడం మొదలు పెడతాడు. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దర్శించడం, వాళ్ళతో మాట్లాడటం, కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకు వచ్చేటట్టు అనుమతించటం, వాళ్ళని నల్లగొట్టే పరిస్థితులు వాళ్ళకి రప్పించటం రాణిస్తాడు. వాటి ఫలితంగా కొంతమంది మెత్తన చేయబడి విరిగి నలిగిన హృదయం గలవారై దేవుని వైపు బెండ్ అవుతారు. కొంతమంది ఏమో ఇంకా కఠినపరచబడి నిత్య నరకానికి సిద్ధమవుతారు. అర్థమైందా? అదేందయ్యా మార్చమంటే నరకానికి సిద్ధం అవటం ఏంటంటే, వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఆమె హృదయాన్ని కఠినపరుచుకుంది. వారి వ్యక్తిగతం అధిక తమంతటా తామే హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు, తమంతటా తామే ఆత్మలను అమ్ముకున్నప్పుడు, తమంతటా తామే దేవుని విసర్జించినప్పుడు, తమంతటా తామే దేవుని స్వరమునకు చెవినియకుండా 2 చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు, తమ నాశనానికి తామే కర్తలు. దేవుడు కర్తగాడు, నువ్వు కర్తగావు. అది నీ బిడ్డైనా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, తల్లైనా, తండ్రైనా, అయ్యైనా, అమ్మైనా, ఎవరైనా ఆశ ఉంటుంది నీకు. ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? జస్ట్ వాళ్ళు నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రి రక్షించబడాలని నీకుంటుంది. ఎందుకంటే నిన్ను కన్నారు గనుక. మా అమ్మ అయ్యా రక్షణ పొందాలి యేసయ్యా, వాళ్ళిద్దరూ బాప్తిసం పొందాలి యేసయ్యా, నిత్య జీవంలో ఉండాలి యేసయ్యా అని ఏదో వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ. నీకు ఒక సంగతి తెలుసా? నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు, నీకు తల్లిదండ్రులు, కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా? కన్న బిడ్డలు. తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా, బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా? మీరు చెప్పండి. అబద్ధాలు ఆడకుండా తెలివిగా నాకు ఆన్సర్ చేయండి. బిడ్డల మీద తల్లిదండ్రుల తీపి గొప్పదా, తల్లిదండ్రుల మీద బిడ్డల తీపి గొప్పదా? నంబర్ 1లో ఎవరు వస్తారు? అమ్మా నానే వస్తారు. ఎందుకో చెప్తా. పురిటికందుగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను నువ్వు మళ్ళా శుభ్రం చేసుకునే తెలివి నీకు వచ్చిన దాకా A to Z మొత్తం అమ్మే చేసుద్ది. అమ్మే చేసుద్ది. ఆ చేసే దినములలో ఒక్కసారి కూడా నిన్ను అసహించుకోదు. చీ దరిద్రుడు అనదు, చీ చండాలురాలు అనదు. నువ్వు ఎన్నిసార్లు 1 చేసినా, ఎన్నిసార్లు 2 చేసినా, ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన, తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరుచుకుంటుంది అమ్మ. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిట చెంగు తీసుకొని తుడుచుకుంటుంది. ఇంత ఫీలింగ్ ఉండదు అమ్మకి. అది అమ్మంటే. అమ్మంటే అది. కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది, నీకు మొత్తం శుభ్రం చేసి. అదే అమ్మ మంచాన పడితే, అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే 4 రోజులు అమ్మకు చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది. నీ బతుకు బయటపడి పెట్టుకొని తిరుగుతూ ఉంటావు. నీ బతుకు 24 సణుగుతావు. ఏమ్మా కాళ్ళు పని చేయాల, మైండ్ పని చేయట్లేదా? కొంచెం చెప్పొచ్చుగా, బయటికి వెళ్ళాలని చెప్పి సావచ్చుగా. పనికి మాలిందానా, సచ్చిందాని కాదు బతికిందాన్ని నా కర్మకు దాపురించావు. పెద్ద గుంపును కన్నావుగా, ఆస్తులు పంచి ఇచ్చావుగా, నా మీద పడి చచ్చావు.
ఆ రెండో దాని దగ్గర చావచ్చుగా, మూడో దాని దగ్గర చావచ్చుగా, నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా. నా కర్మ కొద్దీ దరిద్రపదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోండి, మర్యాదకు చేతులు ఎత్తి. షో చేయవాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకు వచ్చిందాకా సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్ను అసహించుకుందా? ఒక్కసారన్నా అసహించుకుందా? ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది. నా బిడ్డకి ఏందో మోషన్ కావట్లేదు, కడుపులో ఏదో తేడా వచ్చింది, వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదమే, ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపుదానా నువ్వు. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపోడా నువ్వు. మిమ్మల్ని కాదులే, తిట్టే దరిద్రులు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు మోషన్కి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది, వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది. ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి బిడ్డ ప్రేమకి. వాస్తవమా కాదా? ఎవరికి తీపి ఎక్కువ? ఏ ప్రేమ ఎక్కువ? పుట్టిన ప్రేమ ఎక్కువ, కన్న ప్రేమ ఎక్కువ? ఆ కన్న ప్రేమ, ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి దిగొచ్చాడు భూమి మీదకి. అన్ని కోతల కంటే కడుపు కోత బాధాకరం. వీర జవాన్ కన్ను మూశాడు, మురళీ నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు. 25 ఏళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో చంపటం చావటం సహజం. ఆ చిన్నోడు కన్ను మూశాడు. తను కోరాడట, నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి, నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద అని. నా దేశాన్ని ప్రేమిస్తున్నా, నా దేశం కోసం చచ్చిపోతాను నేను. ప్రపంచమంతా మెచ్చుకుంటుంది, కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది. అమ్మో నా కొడుకు, నా బిడ్డ, నా బిడ్డ. కడుపు తీపి, కడుపు కోత. అది చూసి నేను కూడా ఏడ్చా. ఎందుకంటే కడుపు తీపి. ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము, ఓదార్చలేము. అదొక భయంకరమైన వేదన. అది కడుపు కోత, కడుపు తీపి. ఆ కడుపు తీపిని బట్టి, ఆ మాతృవాత్సల్యాన్ని బట్టి, ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత స్తుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి. నాయన 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 కడుపు తీపి కోసం వచ్చాడు. ఈరోజు మారని వ్యక్తులు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు పిల్లలు పిల్లలు. మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు. ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు. అవునా? మన ప్రేమ ఎక్కువ, దేవుని ప్రేమ ఎక్కువ? మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? ఆయనదే. నువ్వు అంటావు, నా భర్తను ఎందుకు నువ్వు వదిలేసావు ప్రభా, నా భార్యను ఎందుకు వదిలేసావు ప్రభా, నా పిల్లల్ని ఎందుకు వదిలేసావు, నా తల్లిదండ్రులు ఎందుకు వదిలేసావు? ఆయన నీకు తాత్కాలిక బంధం, కానీ అక్షయానుబంధం ఆయనది. ఆ చేతులే నిర్మించిన వాళ్ళందరినీ. మా పెద్ద బావ గారిని ఎదిరించాడని చెప్పాను. నా భర్తను ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్న. నా దేవుడి సమాధానం, పిచ్చిదాన, నీకు భర్త కాకముందు నా కొడుకు వాడు, నా కుమారుడు వాడు, నా చేతులతో వాడిని నిర్మించాను. నేను వాడిని కావాలని కఠినపరుస్తానా, నాశనం చేస్తానా? వాడు మార్పు చెందడానికి, వాడు నా వైపు త్రిప్పబడటానికి కావాల్సిన రీతులు, అన్ని రీతుల నువ్వు అడిగినా అడగకపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ వాని హృదయాన్ని వాడు కఠినపరుచుకున్నాడు. నేనేం చేయమంటావు? నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నాను అంటాడు. ఆ గతి వానికి పట్టకూడదనే కదా నేను శిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాను. కానీ నేనెవరిని బలవంత పెట్టి మార్చను, నేను ఎవరిని బలవంత పెట్టను. వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను. వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు, లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకో,
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసి ఫలితం ఏముంది అనుకోవద్దు. నీ ప్రార్థనల వలననే తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ ఉంటాడు. ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి. శతవిధాల దేవుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు కదిలిచ్చాడు, వాళ్ళు లోబడ్డారు, రక్షణ కూడా పొందారు నా ప్రార్థన విని. కొంతమంది మారలా. గుర్తుపెట్టుకో, కొంతమంది నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళు మళ్ళీ బలహీనపడి నీకు కనపడతారు. వాళ్ళని గురించి నీకు దిగులైపోయింది, బాధ అయింది. అయ్యో ఎందుకు వీళ్ళు ఇట్లా మళ్ళీ లోకంలో కలుస్తున్నారు, ఎందుకు మళ్ళీ వీళ్ళు ఇట్లా పాపంలో పడుతున్నారని. గుర్తుపెట్టుకో, మనుషులు, వాళ్ళేం దేవుడు కాదు, మనుషులు. చెప్పు, ఎవరు? మనుషులు పరిపూర్ణులు కాదు, అసంపూర్ణులు. నిలబడదాం అనుకుంటారు, కొన్నిసార్లు శోధనింపబడి బలహీన పడిపోతారు. అయితే పడ్డ ప్రతి వారిని చూసి నువ్వు కృంగిపోయావు అంటే చివరికి నువ్వు పోతావు. నీ చేతనైతే ఒక ప్రార్థన చేసి, దేవా జారి పడ్డట్టున్నాడు, లేవనెత్తు, జారి పడ్డట్టుంది, లేవనెత్తమని అప్పచెప్పటమే నీ పని. ఆయనే చూసుకుంటాడు. ఆయన చేతికి అప్పగించుకున్న బిడ్డల్ని మంచానేసైనా మార్చుకుంటాడు. అర్థమైతే కొట్టు గట్టిగా. వీడు మామూలుగా మారట్లేదు, ఈమె మామూలుగా మారట్లేదు అంటే మంచం పాలు చేసైనా మార్చుకుంటాడు. ఒకప్పుడైతే చాలా అల్లాడిపోయాను నేను స్టార్టింగ్లో. రక్షణలో నడిపించినోడు మళ్ళా బలహీన పడ్డాడని తెలిస్తే కృంగిపోయి అన్నం మానుకొని కూర్చునేవాడిని. వాడు అటెందుకు చేశాడు. ఈ అమ్మాయి ఎట్లా ఎందుకు చేసింది, ఆ అమ్మాయి ఎట్లా ఎందుకు చేసింది, అసలు ఏంది, ఏమైపోతుంది, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, విన్న వాక్యం ఎడిపోతుంది, వీళ్ళని ఎందుకు సైతాను శోధిస్తున్నాడు, సైతానికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు, అబ్బాయి వీళ్ళ కోసం సేవ చేయటం దండగా, ఈ దరిద్రులు చా అనుకుంటా. అన్నం తిందు వెళ్ళాడు, బా అన్నం అంటే అన్నం, నాకు అన్నం ఆకలి కావట్లే, నా కడుపు రగిలిపోతుందని తిండి మానుకొని గ్యాస్ తెచ్చుకున్నాం. దేవుడు చెప్పాడు, ఇదే కంటిన్యూ అయితే సత్తావురా నువ్వు అని. ఎందుకు ప్రభు అంటే, అంతేరా, మనుషులు పరిపూర్ణులు కాదు, బలహీనులు. వాళ్ళని బలపరిచే పని, పడినా లేపే పని, నడిపించే పని, కాచే పని ప్రధాన కాపరినైన నా పని. నువ్వు నా స్థానాన్ని తీసుకొని అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నావు. ఏందిరా నువ్వు చేసేది, నీ బొంద అని చెప్పాడు. ప్రార్థన చేయరా నువ్వు, వాళ్ళు తొట్టిల్లకుండా కాపాడు శక్తి గల నాకు ప్రార్థన చేయి, నేను చూసుకుంటా. పడ్డా లేపుకుంటా. వాళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళు అని ఈ చూసి ఇది సణిగి నువ్వు బలహీనపడుతున్నావు, అది రానియొద్దు అని దేవుడు నాకు నేర్పాడు. స్తోత్రం చెప్పండి. అయిపోయింది ఇంతవరకు మొదటి భాగం. ఏమర్థమైంది మీకు? వ్యక్తికి సంబంధించిన విషయం వేరు, వ్యక్తి సంబంధం కాని విషయం వేరన్నాను. వ్యక్తి సంబంధం కాని మిగిలిన సంగతులన్నీ దేవుడు ఈజీగా చేసేస్తాడు, కానీ వ్యక్తికి సంబంధించిన విజ్ఞాపనకు టైం తీసుకుంటుంది, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది కూడా సఫలం అవ్వచ్చు, కాకపోవచ్చు. దేవుని చేతిలో సమస్తం ఉంది, ఇలా అంటే అయిపోయిద్ది కదంటే, ఇలా సుధమ వాళ్ళని అనొచ్చు, అనలా. ఇలా నోవహు జలప్రళయంలో ముందున్న వాళ్ళు అనొచ్చు, అనలా. మార్చడానికి ట్రై చేశాడు, మారలా, శిక్షకు అప్పగించాడు. నీ పరిస్థితైనా నా పరిస్థితైనా అంతే. మొర్ర పెట్టటమే మన పని, కన్నీరు గార్చటమే మన పని, గోజాడటమే మన పని, వాళ్ళని హెచ్చరించటమే మన పని. తర్వాత దేవుడు చూసుకుంటాడు. అప్పజెప్పి ఊరుకోవాలి. ఒకటే డైలాగ్, నిత్య జీవానికి నిర్ణయించబడితే రక్షించబడతా, లేకపోతే పోతా, చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నారండి, అందరికీ చెప్పా. కొంతమంది తీసుకున్నారు, మారు మనసు పొంది బాప్తీసం పొందారు, కొంతమంది వదిలేశారు. ఇంకా నేను ఏడుస్తా కూర్చోమంట వాళ్ళ కోసం. అయ్యేనాడు అయితే మీ పెళ్ళి. ఇప్పుడు నేను చెబుతుంటే వయ్యారాలు పడుతున్నారు, వయ్యారాలు. రేపు అయిద్ది. ఇప్పుడు వయ్యారాలు పడండి, రేపు వయ్యారాలు పట్టడానికి కాళ్ళు ఉండవు.